హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను గోంగూర బోటి కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బోటి కర్రీ కోసం నేను 1/2 kg బోటి తీసుకున్నాను. దీన్ని వేడి నీటితో 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని అందులో కొద్దిగా పసుపు, దానికి సరిపడా నీళ్లు వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కట్టలు గోంగూర ఆకుల్ని ఇలా తెంపుకొని నీట్గా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మెత్తగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. గోంగూర ఆకుల్ని వాష్ చేసిన వాటరే సరిపోతుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బోటీ మొత్తం నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నేను కొద్దిగా స్పైసీగానే తింటాను కాబట్టి నేను కారం ఎక్కువే వేసుకుంటున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. పైనుంచి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. నాన్ వెజ్ ఎప్పుడు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కారం, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా నూనె బాగా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. గోంగూర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మరీ చిక్కగా అనిపిస్తే మీకు కొన్ని వాటర్ కలుపుకోవచ్చు. నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా నూనె బాగా పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో కానీ, చపాతీతో కానీ, పూరీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర బోటీ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.